నమస్తే, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. ఏలూరు జిల్లా నూజివీడు మండలం రావిచెర్ల గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ ప్రజల అవసరార్థం ఉన్న ప్రభుత్వ భూమిని ఉన్నతాధికారులు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంపై గ్రామ సర్పంచ్ కాపా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామ సర్పంచ్ తెలిపిన వివరాల మేరకు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న బావి పక్కన ఉన్నటువంటి భూమిలో గత 15 ఏళ్ల క్రితం ప్రజల త్రాగునీటి అవసరాల కొరకు విద్యుత్ మోటారు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దళితవాడలో ఎవరు మృతి చెందినా దహన సంస్కారాల తర్వాత ఈ బావి వద్ద స్నానాలు ఆచరిస్తున్నారన్నారు. అయితే గ్రామ పంచాయతీ తరపున దళితవాడ ప్రజలకు మెరుగైన సౌకర్యం కల్పించేందుకు ఆ ప్రాంతంలో వాటర్ ట్యాంకు నిర్మాణం చేసేందుకు పనులు మొదలుపెట్టారు. అయితే ఆ సమయంలో గ్రామానికి చెందిన చెరుకూరి బ్రహ్మేశ్వరరావు ఆయన కుమారుడు వాటర్ ట్యాంకర్ నిర్మాణం కోసం ఏర్పాటు చేసిన పిల్లర్లను జేసీబీ సహాయంతో ధ్వంసం చేశారు. ఇదే భూమిలో 10 సెంట్ల భూమి తమదంటూ వారు ఎల్పీఎం చూపించారన్నారు. ప్రభుత్వ భూమిలో ప్రైవేటు వ్యక్తులకు ఎల్పీఎం నెంబర్తో పట్టా ప్రైవేటు వ్యక్తులకు ప్రభుత్వ సిబ్బంది ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. కాసులకు కకృతిపడి ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన ప్రభుత్వ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ ఆ పట్టాను రద్దు చేయాలని నూజివీడు సబ్ కలెక్టర్కు వినతి పత్రం ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు వెంటనే జోక్యం చేసుకుని ఆ పట్టాను రద్దు చేసి అవినీతికి పాటుపడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరి ఏనాడు తోనారో ఇక్కడ ఊరందరికి ఉపయోగపడాలి, ఊరందరికి మంచినీళ్ళు లేకపోతే ఇక్కడ బావి తోవి ఈ బావి నుంచి కూడా ఊరందరూ నీరు తీసుకెళ్ళి మరి మంచినీళ్ళు వాడుకునేవాళ్ళు. మరి ఈ మధ్య ఈ బావిలో నీళ్లు లోతుకెళ్ళిపోతే ఇక్కడ కూడా దీంట్లో పంచాయతీ నుంచి మోటార్ ఇచ్చి ఈ నీళ్ళని కూడా పంచాయతీ గ్రామ అవసరాలకు వాడటం జరుగుతూ ఉంది పైప్ లైన్ ద్వారా. మరి ఇక్కడ ఎస్సీలందరూ కూడా ఈ గ్రామంలో ఊరు పుట్టిన దగ్గర నుంచి కూడా ఆ గ్రామంలో ఎవరన్నా ఆ కులస్తులు చనిపోతే శ్మశానంలో దహన సంస్కారాలు చేసి ఈ నూతికాడకు వచ్చి స్నానాలు చేసి వెళ్ళటం అనేది వాళ్ళకి ఆచారంగా ఉంది ఈ ఊరు పుట్టిన దగ్గర నుంచి కూడా. అదే మరి దాంట్లో భాగంగా ఈ మధ్యకాలంలో గ్రామస్తులు కొందరు నా దగ్గరికి వచ్చి మరి స్నానాలు చేయడానికి ఇబ్బంది పడుతున్నాము, ట్యాంకర్ ద్వారా స్నానాలు చేయాలంటే 1-2 గంటలు పడుతుంది, ఇక్కడ ఒక ట్యాంక్ కట్టి పెట్టమని నన్ను కోరగా, సరే గ్రామస్తుల సహకారం ఎస్సీల సహకారంతో నేను కూడా ఆర్థిక సాయం చేసి ఇక్కడే చూస్తూ ఉన్నారు మీరు, ఈ పిల్లర్ ఒకటి కట్టి దీంట్లో వరలేసి వరలు తొట్టి పెడితే 10 మంది ఒకేసారి స్నానం చేసే విధంగా అందరం కలిసి కూర్చుని మాట్లాడి మరి దానికి ప్రోత్సహించడం జరిగింది. మరి ఈ అందరూ కూడా నేను మెటీరియల్ కానీ ఇవన్నీ నేను ఇస్తే లేబర్ వర్క్ అంతా అర్జన్లు వాళ్ళే సొంత డబ్బులు వాళ్ళ సొంత కుర్రలు అందరూ కూడా వచ్చి పనిచేస్తూ ఉండగా మరి మేము ఒకరోజు మరి పిల్లర్ వేసి ఇంటికి వెళ్తే పొద్దున్నే మేము లేని టైంలో ట్యాంక్ కట్టుకోవాలని అనుకున్నాం సార్. అది సర్పంచ్ గారి దగ్గరికి తీసుకెళ్ళాం. ఈ సమస్యను సర్పంచ్ ఆయన కూడా మాకు ఏకీభవించి ఓకే నేను కూడా సహకరిస్తాను ఈ ట్యాంక్ కట్టుకోవడానికి, మీకున్న అది సహాయం కూడా చేస్తానని చెప్పారు సార్. అలాగే మేము తెచ్చుకొని ఎక్విప్మెంట్ తెచ్చుకొని పని చేసుకుంటూ ఈ ట్యాంక్ నిర్మించుకుంటున్నాం. ఇది మాది అని అంటారు సార్. అప్పుడు ఏమైందంటే మేము అక్కడ శ్మశానంలో చనిపోతే ఎవరైనా తీసుకెళ్లి శ్మశానంలో పూడ్చి వచ్చి ఇక్కడ స్నానాలు చేస్తాం సార్. ఆ స్నానాలు చేయడానికి ఏంటంటే ట్యాంకర్ అనేది ప్రాబ్లం అవుతుంది, ట్యాంకర్ దొరకట్లేదు, వాటర్ దొరకట్లేదు, ఇవి రెండింటి వల్ల ప్రాబ్లం అవుతుంది. మేము ట్యాంక్ కట్టుకోవాలని అందరం అనుకొని అందరం కలిసి సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళాం సార్. సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళి ఇలా కట్టుకున్నాం సార్ అంటే ఆయన కూడా చేద్దామని చెప్పారు. తర్వాత మా పని మేము స్టార్ట్ చేసుకున్నాం సార్. ట్యాంక్ కట్టుకోవడానికి కట్టుకుంటున్నప్పుడు ఈ పిల్లర్ వేసాము. వైస్ ప్రెసిడెంట్ గారు వచ్చి, ఇతను వైస్ ప్రెసిడెంట్ సార్ ముల్లంగి మోషే, ఇతను ట్యాంక్ కట్టించి మేము పని చేసి ఇంటికి వెళ్ళాం సార్. ఇంటికి వెళ్ళినప్పుడు ఇక్కడ చెరుకూరి కుటుంబరావు గారి కుమారుడైన చెరుకూరి బ్రహ్మేశ్వరరావు గారు వచ్చి వాళ్ళ కుమారులు వాళ్ళు కలిసి వచ్చి ఈ పిల్లర్ని పడవేయడం జరిగింది సార్. ఇది పిల్లరు జేసీబీతో. అయితే మేము వచ్చి అడగగా ఎందుకంటే ఇలా చేశారని చెప్పి గ్రామస్తులు అందరూ వచ్చి కలిసి అడిగాం సార్. అడిగినప్పుడు ఏమన్నారంటే ఇది నా సెంటు, ఇక్కడ నాకు 10 సెంట్లు స్థలం ఉంది, ఈ ల్యాండ్ నేను రీసర్వేలో ఎల్పీ నెంబర్ ఇచ్చారు ఎలా అని చెప్పేసి అన్నారు సార్. అలాగని చెప్పి మేము అధికారుల దగ్గరికి వెళ్ళాం సార్. పెద్ద మనుషులతో కూడా మాట్లాడిచ్చాం సార్. సర్పంచ్ గారిని వీళ్ళందరూ కలిసి సార్ ఇది అడగండి, ఇది ఏంటంటే మాకు అన్యాయం చేశారని అడిగితే మీకు దీంట్లో ఎటువంటి అధికారం లేదు, మాకు ఇలా అగ్రికల్చర్ ల్యాండ్ చేసి ఇచ్చారు, మేము ఇలా చేసుకున్నాం, మీ దాంట్లో మీరు బయటికి వెళ్ళిపోండి అని చెప్పి మమ్మల్ని అన్నారు సార్. మేము ఇదే
ఖమ్మం జిల్లా వైరాలో దారుణ సంఘటన జరిగింది. ఓ మైనర్ బాలికను ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్ చేశారు. అన్నదమ్ములతో పాటు మరో మైనర్ బాలుడు వైరా సిఐ వెంకట ప్రసాద్ తెలిపిన వివరాల మేరకు వైరా పట్టణంలోని 20 వార్డు పరిధిలో బీసీ కాలనీలో నివాసం ఉంటున్న ఓ మైనర్ బాలికపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. రాత్రి 8 గంటల సమయంలో మైనర్ బాలిక ఇంటికి వచ్చిన యువకుడు ఆ బాలిక తమ్ముడు ప్రమాదానికి గురయ్యాడు. త్వరగా రా అంటూ నమ్మించి ఇంటికి తీసుకెళ్లాడు. ఇంట్లో ఆ యువకునితో పాటు ఆయన మైనర్ తమ్ముడు మరో మైనర్ బాలుడు కలిసి మూకుమ్మడిగా ఆ బాలికపై పాశవికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారానికి గురైన బాలిక అక్కడి నుంచి భయంతో తన ఇంటికి వచ్చి లోపల గదిలో దాక్కుని ఉండగా మరో యువకుడు వచ్చి బాలికను బలవంతంగా లాక్కుని వెళ్లే ప్రయత్నం చేశాడు. దీంతో అతను పరారయ్యాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు అత్యాచారానికి పాల్పడ్డ యువకులపై కొనిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డ ముగ్గురు యువకులను కూడా అరెస్టు చేశారు. అందులో 2 మైనర్లుగా గుర్తించారు. మేజర్ యువకునిపై ఫోక్సో చట్టంతో పాటు మరో 2 సెక్షన్లను నమోదు చేశారు. అంతేకాకుండా మైనర్ బాలికను లాక్కుని వెళ్లడానికి ప్రయత్నం చేసిన యువకుడిని కూడా అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్ఐ సూరజ్ తెలిపారు. రేప్ కేసులో ఈ బీసీ కాలనీకి సంబంధించిన ముద్దాయిల్ని ఈరోజు మా ఆధీనంలో తీసుకోవడం జరిగింది. చట్ట ప్రకారం వాళ్ళని రిమాండ్కి తరలించడం జరుగుతుంది. వాళ్ళకి కఠినమైన శిక్ష పడే విధంగా అన్ని విధాల చర్యలు తీసుకోవడం జరుగుతుంది. బాలికపై ఇటువంటి అఘాయిత్య చర్యలు చట్టపరంగా ఉపేక్షించేది కాదు. పిల్లలు కూడా ఎవరు జాగ్రత్తగా మీ జీవితాలను నాశనం చేసుకోకుండా గంజాయి జోలికి పోవడం కానీ ఇటువంటి ఈ క్రైమ్ చేయడం కానీ దూరంగా ఉండాలని కోరుకుంటున్నాము. మీకు ఎటువంటి ఈ ఏరియాలో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు తెలియజేయగలరు. తల్లిదండ్రులు కూడా మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఏం చదువుతున్నారు ఖచ్చితంగా మీ యొక్క దృష్టి పెట్టాల్సిన బాధ్యత అందరికీ ఉంది. ఈరోజు తల్లిదండ్రులు వాళ్ళ పనికి పోయి వాళ్ళ పొట్టగొట్టు కోసం బయటికి వెళ్ళే రోజులు కనబడుతున్నాయి. కానీ పిల్లలు మాత్రం ఇటువంటి అసాంఘిక చర్యలకి పాల్పడుతున్నారు. కాబట్టి ఇటువంటి పిల్లలు బయటికి వెళ్ళడం కానీ తల్లిదండ్రులు బయటికి వెళ్ళిపోయి పిల్లల్ని హాస్టల్లో చేర్పించడం ఇటువంటి చర్యలని కాస్త తమ గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల సకాలంలో వైద్యం అందక చనిపోతున్నారని, ఈ రహదారిపై ద్విచక్ర వాహనంపై ప్రయాణం చేస్తున్న తమ గ్రామస్తులకు రోడ్డు పూర్తిగా గుంతలమయంగా మారడంతో అనేక మంది ప్రమాదాల బారిన పడుతున్నారని, వెంటనే ఈ రోడ్డు స్థానంలో తార్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని, లేకపోతే వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికలు బహిష్కరిస్తామని, ఓట్ల కోసం వచ్చే నాయకులను తరిమి కొడతామని యువజన సంఘ నాయకులు హెచ్చరించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘ మండల ప్రధాన కార్యదర్శి చిరంజీవి, గ్రామ పెద్ద దావీదులు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం పరిధిలోని వెదురుపల్లి, చిత్తంగురు గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని ఆ ఇరు గ్రామాల ప్రజలు మోకాలపై కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామాలకు సరైన రోడ్డు మార్గం లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. మట్టి రోడ్డు కావడం వల్ల వర్షాలు పడితే ద్విచక్ర వాహనాలు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వం తరపున జన్మన్ హౌసింగ్ స్కీమ్ మంజూరు అయినప్పటికీ గృహ నిర్మాణం కోసం కావలసిన మెటీరియల్ తెచ్చుకోవాలంటే చాలా ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఏర్పడిందని, దీంతో ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి కాక బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని వారు మండిపడ్డారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల మట్టి రోడ్డు ఇంకాస్త పూర్తిగా గుంతలమయంగా మారిందని, దీంతో శ్రమదానం ద్వారా ఆ గుంతలను తమ గ్రామస్తులే పూడ్చుకుంటున్నామన్నారు. తమ గ్రామస్తులు ఎవరైనా అనారోగ్యానికి గురైతే అంబులెన్సులు కూడా రాని పరిస్థితి ఉందని వారు తెలిపారు. గతంలో దివ్య అనే మహిళ పురిటి నొప్పులతో బాధపడుతూ సకాలంలో వైద్యం అందక మరణించడం జరిగిందని ఆయన తెలిపారు. పాలకులు, ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని తమ గ్రామాలకు అవసరమైన 5 కిలోమీటర్ల తార్ రోడ్డును వెంటనే నిర్మించాలని, లేకపోతే వచ్చే పంచాయతీ ఎన్నికలను తమ గ్రామాల ప్రజలు బహిష్కరిస్తామని హెచ్చరించారు. 2.5 లక్షలు శాంక్షన్ చేశారు 5 కిలోమీటర్లు. అది కొంత వరకే అది చేశారు, అంతంత మాత్రమే చేశారు. ఈ వర్షాల కారణంగా మరి రోడ్డు అంతా కూడా పోయింది. అప్పుడు వేసిన రోడ్డు పోవడంతో ఇప్పుడు ఆ గ్రామస్తులు శ్రమాదానంతో చేస్తున్నారు. కారణం ఏంటంటే ఈ జన్మన్ హౌస్ శాంక్షన్ ఆ గ్రామాల్లో శాంక్షన్ అవడంతో బళ్ళు రాలేని పరిస్థితి. ఒక ట్రాక్టర్ కానీ లేదనుకుంటే వ్యాన్ కానీ రాని చిన్న వెహికల్స్, ఒక 2 వీలర్ వెహికల్స్ కూడా రాలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ గ్రామస్తులందరూ కూడా మాట్లాడుకున్న శ్రమాదానంగా ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించాలి. ఈ ఉన్నట్టు కూటమి ప్రభుత్వం
మరి పవన్ కళ్యాణ్ గారి లేదా సీఎం గారు కానీ వెంటనే ఎక్కడ ఏ సమస్య ఉన్నదో వెంటనే స్పందిస్తాం, ఆ గ్రామ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పేసి మరి వాగ్దానం చేస్తున్నారు తప్ప అది మాటల వరకే జరుగుతున్నాయి తప్ప ఏ గ్రామం కూడా అసలు నాణ్యతమైన రోడ్డు వేయడానికి నిర్ణయం తీసుకోవట్లేదు. లేదంటే అక్కడ స్కూల్ బిల్డింగ్ కానీ అంగన్వాడీ సెంటర్లు కానీ ఇలాంటివంటి చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను కూడా ప్రభుత్వం వెంటనే స్పందించాలి. వెంటనే ఆ గ్రామానికి పీటీజీ గ్రామాలు అభివృద్ధి చేయాలి. ఆ చేసినప్పుడే మరి ఈ కూటమి ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న ప్రజలు కూడా నమ్ముతారు, లేదనుకుంటే నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి వెంటనే తార్ రోడ్డు నిర్మాణం చేయాలి, తార్ రోడ్డు శాంక్షన్ చేయాలి. 5 కిలోమీటర్లు కాబట్టి పూర్తిగా స్టాండర్డ్గా ఉండేలాగా చేయాలి తప్ప ఏదో మట్టి రోడ్డు వేసేసామని చెప్పేసి అనేది కాకుండా తార్ రోడ్డు శాంక్షన్ చేయాలి. గతంలో కూడా ఆ గ్రామంలో గెమ్మెల దివ్య అని చెప్పేసి ఒక ఆమె గర్భిణీ స్త్రీ మరి డెలివరీకి 200 కుటుంబాలు ఉంటాయి. మా యొక్క సమస్య ఏంటంటే ఏదైనా గర్భిణీ స్త్రీలకి త్వరగా వైద్యం అందించాలంటే అంబులెన్స్ రావడానికి వీలు పడట్లేదండి. అలాగే అధికారులు కానీ రావడానికి, అంటే టీచర్స్ కానీ రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారండి. అలాగే హౌస్లు అవుతున్నాయి, పిఎం జన్మన్ హౌస్లు మాకు శాంక్షన్ చేశారు. ఇల్లు కట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే వెహికల్స్ రావడానికి ఇబ్బందిగా ఉన్నాయండి. కాబట్టి కూటమి ప్రభుత్వం మా యొక్క స్పందనను, మా యొక్క మాటలను, మా యొక్క గోడును విని త్వరగా స్పందించాలని మేము ప్రభుత్వం వారిని తెలియజేసుకుంటున్నాం. అలాగే రాజకీయంలో ఉన్నటువంటి నాయకులకు మేము మరీగా మేము మా 2 చేతులు ఎత్తి నమస్కరించి మేము కోరుకుంటున్నామండి. దయచేసి మా యొక్క బాధలను తీర్చండి, మా యొక్క సమస్యలను తీర్చి ఏదైతే మారుమూల ఉన్నటువంటి గ్రామాలను మేము అభివృద్ధి చేస్తామని ముందుకు వస్తున్నటువంటి నాయకులు అయితే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మా యొక్క సమస్యలను పరిష్కారం చేయాలని మేము అనుకుంటున్నామండి. ఎందుకనంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మా యొక్క ఊరు నుంచి సంతకు వెళ్ళాలన్నా 5 కిలోమీటర్లు ఉంటుంది నడుచుకో. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో జరిగిన తొక్కిసలాటలో మృతి చెందినటువంటి బీసీవై పార్టీ వ్యవస్థాపకులు బోడా రామచంద్ర యాదవ్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. అంతేకాకుండా గాయపడ్డ వారు రాగోలు, పలాస ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని, క్షతగాత్రులను పరామర్శించి మృతి చెందిన వారిని పరామర్శించి మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ఆర్థిక సహాయం అందిస్తానని తెలియజేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ఈ నెల 8వ తారీఖున కనకదాస జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ వేడుకలు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ హాజరు కానున్నారు. ఈ వేడుకలకు విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా వేడుక ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఆనంద్ కుమార్, జిల్లా ఎస్పీ జగదీష్, ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు, ఎంపీలు బీకే పార్థసారథి, అంబికా లక్ష్మీనారాయణ పరిశీలించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో హాజరు కానున్న ప్రజలను దృష్టిలో ఉంచుకొని బారికేడ్లు, ట్రాఫిక్ మళ్లింపు, పార్కింగ్, భద్రతా చర్యల ఏర్పాట్లను పరిశీలించారు. మంత్రి నారా లోకేష్ పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్ల పనులను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాపై నమ్మకం ఉంచి ఈ నియోజకవర్గం ఇచ్చారు. ఈ నెల 8వ తారీఖున కనకదాస జయంతి వేడుకలకు నారా లోకేష్లు ముఖ్య అతిథిగా వస్తున్నారని, కళ్యాణదుర్గం అభివృద్ధికి ఆయన 2 రోజుల సమయం కేటాయించడం సంతోషకరమన్నారు. జరగబోతుంది అక్కడ ఏ విధంగా ఏర్పాట్లు చేయాలనే దాని మీద కలెక్టర్ ఎస్పీ గారు వచ్చారు. అవన్నీ కూడా చుట్టూ తిరిగి ఏమేమి ప్రికాషన్స్ తీసుకోవాలన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు కనకదాస 538వ జయంతి కూడా ఆ రోజు 8వ తారీఖే భారతదేశ వ్యాప్తంగా కూడా నడుస్తుంది. అదే క్రమంలోనే కళ్యాణదుర్గం నియోజకవర్గంలో కూడా ఈ 8వ తారీఖున ముఖ్యంగా మా యువ నాయకుడు లోకేష్ బాబు గారి చేతుల మీదుగా ఆ విగ్రహావిష్కరణ కూడా ఉంటుంది. ముఖ్యంగా సురేంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఇక్కడ కూడా సామాజిక న్యాయం చేయాలనేటువంటి ఒక తలంపుతో ఈరోజు ముఖ్యంగా కనకదాస విగ్రహం అయితేనేమి, అదేవిధంగా వాల్మీకి విగ్రహం అయితేనేమి, ఇలా అన్ని సామాజిక న్యాయం చేయాలనేటువంటి
ఉద్దేశంతో అన్ని కులాలు, అన్ని మతాలు అందరినీ గౌరవించాలనేటువంటి ఒక ఆశయంతో ముందుకెళ్తా ఉన్నాడు. కాబట్టి అందరి వాడు కొందరి వాడు కాదు. కాబట్టి అలాంటి వ్యక్తి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించే దానికి రావడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి కులస్తులైతేనేమి, ఇతర కులస్తులైతేనేమి అందరూ కూడా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. వాల్మీకి గురించి తెలుసు, కనకదాసు గురించి తెలుసు, కానీ ఇంతమంది కనకదాసుని పూజిస్తారు, ఇంతమంది వాల్మీకులను పూజిస్తారు, మహానుభావుడు కాబట్టి జరుపుకుంటున్నారు. అలాగే కనకదాస్ జయంతి ఈ నెల 8వ తారీఖు ప్రారంభమవుతుంది. ఆ కనకదాస్ జయంతి సందర్భంగా ఎవరైతే మన రాష్ట్ర భవిష్యత్తు నాయకుడు, యువ నాయకుడు ఉన్నారో నారా లోకేష్ బాబు గారు కళ్యాణదుర్గం ప్రాంతానికి రావడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నా. ఇది పూర్తిగా వెనుకబడిన ప్రాంతం. తెలుగుదేశం పార్టీని పూర్తిగా ఎన్నో రకాలుగా ఆదరించిన ప్రాంతంగా కళ్యాణదుర్గానికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రను గమనించి అడిగిన వెంటనే తక్షణం కళ్యాణదుర్గంలో కనకదాస్ జయంతి నిర్వహిస్తున్నామంటే ఏమీ కూడా ఆలోచన చేయకుండా నేను వస్తున్నాను అని చెప్పడం, చకచక ఏర్పాట్లన్నీ కూడా జరిగిపోవడం, ఇది ఏదేమైనా కూడా ప్రజలు నాయకులందరికీ ఒకటే వినిపించుకుంటున్నా, కనకదాస్ జయంతి అయినా, అంబేద్కర్ జయంతి అయినా, వాల్మీకి జయంతి అయినా నిజంగా గొప్ప నాయకులు. ఈ నాయకులందరూ కూడా నాయకులు కాదు, వాళ్ళు భగవంతులు. అంబేద్కర్ అనే వ్యక్తి నిజంగా మన రాజ్యాంగాన్ని రచించినా కూడా చాలా గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తుల మధ్యలో ఎందుకంటే అత్యధికంగా ఉన్న ఈ 3 కులాలు, అదేగా యాదవ్ కులాలు, ఈ 4 కులాలు అత్యధికంగా ఈ ప్రాంతాల్లో ఉన్నాయి. వాళ్ళని ఈ రోజే కాదు, నేను ఎమ్మెల్యే అయిన రోజునే, ప్రమాణం చేసిన రోజునే వీళ్ళందరినీ సరిసమానంగా చూసుకుంటా నాకు ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేయాల్సిందిగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే రోజు 8వ తారీఖు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఆ రోజు మనం మన కళ్యాణదుర్గం ప్రాంతం నుంచి నారా లోకేష్ బాబు గారికి నూతనంగా ఏర్పాటైన ఖమ్మం జిల్లా సత్తుపల్లి సింగరేణి 12వ ఏరియాకు జనరల్ మేనేజర్గా చింతల శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా కార్యాలయంలో జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన మాట్లాడుతూ, నాపై నమ్మకం ఉంచి సింగరేణి సంస్థలో సత్తుపల్లి 12వ ఏరియాగా ఆవిర్భవించిన నాపై నమ్మకంతో జనరల్ మేనేజర్గా ఏర్పాటు చేయడంతో కృతజ్ఞతలు తెలిపారు. సత్తుపల్లి ఏరియా 2 ఓపెన్ కాస్ట్ మైన్స్ తో సుమారు 14.4 మిలియన్ల టన్నులతో టార్గెట్ తో సుమారు 20% టార్గెట్ అత్యధిక ప్రాధాన్యత కలిగిన ఏరియాగా ఉందని తెలిపారు. సింగరేణి సంస్థ రక్షణ, మంచి ఉత్పాదిక కలిగి పనిచేస్తుందన్నారు. ఓపెన్ కాస్ట్ మైన్స్ లో వచ్చిన సమస్యలను కూడా చాలా చక్కగా పరిష్కారం చేస్తున్నారని, ఆ విధంగా ముందుకు వెళ్తామని అన్నారు. సంస్థ బహిర్గత సమావేశాలకు మీడియాను స్వాగతిస్తున్నామని, రానున్న రోజుల్లో మీడియా ప్రతినిధులతో సత్సంబంధం కలిగి వ్యవహరిస్తామని జీఎం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం నరసింహారావు పాల్గొన్నారు. నాపై నమ్మకం ఉంచి ఈ ఏరియాకి మొదటి జనరల్ మేయర్గా అపాయింట్ చేసినందుకు నేను మనస్ఫూర్తిగా మీ అందరి ఈ సమక్షంలో నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. సత్తుపల్లి ఏరియా 2 ఓపెన్ క్యాస్ట్ మైన్స్తో సుమారు 14.4 మిలియన్ టన్నులు, సుమారు సంస్థ 72 మిలియన్ టన్నుల టార్గెట్ ఉంటే సుమారు 20% టార్గెట్తో సంస్థలో అత్యధిక ప్రాధాన్యత గల ఏరియా. ఈ ఏరియాకి నన్ను జనరల్ మేయర్గా అపాయింట్ చేయడం నిజంగా నేను సంతోషంగా భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా 2 ఓపెన్ కాస్ట్ మైన్స్ కూడా వర్జిన్ ప్రాపర్టీలో పనిచేస్తున్నాయి. హైలీ ప్రొడక్టివ్ మైన్స్. గత JVROC 2005వ సంవత్సరం నుంచి సుమారు 20 సంవత్సరాల నుంచి అప్రతిహతంగా చాలా చక్కటి ఉత్పాదకతతో, రక్షణతో పనిచేస్తూ ఉన్నది. అట్లాగే కిస్టారం ఓసి కూడా 2 ఓపెన్ కాస్ట్ మైన్లు మంచి ఉత్పాదకత, రక్షణతో పనిచేస్తూ సంస్థకి తలమానికంగా ఉన్నటువంటి 2 గనులు. ఈ గనుల్లో పనిచేస్తున్న శ్రీ ప్రహ్లాద్ గారు, అట్లాగే నరసింహారావు గారి ఆధ్వర్యంలో 2 ఓపెన్ కాస్ట్ మైన్లు చాలా చక్కటి అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, ఇంకోటి ఏంటంటే ఓపెన్ కాస్ట్ మైన్స్ నడుపుతూ ఉంటే సరే చిన్న చిన్న సమస్యలు డే టు డే వర్కింగ్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అవన్నీ కూడా
ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ వాటిని చాలా చక్కగా సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలని, దాంట్లో మీ సహకారం ఎప్పుడు మాకు ఉండాలని, సంస్థకు సంబంధించిన అన్ని విషయాలు కూడా ప్రజలకు తెలియజెప్పడంలో మీరందరూ సంస్థకు సంబంధించిన ప్రతి విషయాన్ని ప్రజల వరకు మరియు ఎంప్లాయీస్ వరకు చేరవేయడంలో మీరు సహకరించాలని ఈ సందర్భంగా మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, అట్లాగే జేవిఆర్ సిహెచ్పి, ఎందుకంటే సింగరేణి సంస్థలోనే హయ్యెస్ట్ డిస్పాచ్ చేస్తున్న సిఎస్పి, తర్వాతే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సిఎస్పి కూడా, బహుశా భారతదేశంలోనే అది వన్ ఆఫ్ ది హయ్యెస్ట్ కెపాసిటీ సిఎస్పిగా ఉంటుంది. రియల్గా ఈ సందర్భంగా వారిని కూడా సోమశేఖర్ గారి ఆధ్వర్యంలో చాలా చక్కటి డిస్పాచెస్ విత్ సేఫ్టీ చేయాలని ఆకాంక్షిస్తూ, ఈ సందర్భంగా మీ అందరికీ నా తరఫున మరియు సంస్థ తరఫున కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ, ఈ సహకారం ఎప్పుడూ సంస్థకి కొనసాగించాలని తెలియజేస్తూ మీ అందరికీ నన్ను ఇంత చక్కగా ఆహ్వాని. రబీ సాగుకు తుంగభద్ర డ్యాం నుంచి తుంగభద్ర దిగువ కాలువనకు మార్చి నెల వరకు నీటిని అందేలాగా చర్యలు తీసుకోవాలని, ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ ఎల్ఎల్సి ప్రాజెక్టు కమిటీ తరపున రాష్ట్ర ప్రభుత్వానికి తుంగభద్ర అధికారులకు విన్నవించాలని ప్రాజెక్టు కమిటీ చైర్మన్ టిప్పు సుల్తాన్ కర్నూలు జిల్లా కలెక్టర్ సిరిని కోరారు. మంగళవారం జిల్లా కలెక్టర్ను కలిసి వారు మాట్లాడుతూ, ఇప్పటికే టీబీపీ ఎల్ఎల్సి ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో మార్చి వరకు సాగునీరు ఇవ్వాలని తీర్మానం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి, ఆదోని మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు, రామకృష్ణారెడ్డి, వెంకటపద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా రైతు సంఘం అధ్యక్షులు సాయిబాబా, అధిక వర్షాల వల్ల సాగు చేసిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, కనీసం పెట్టుబడి కూడా రాని పరిస్థితి నెలకొనిందన్నారు. పత్తి, మిరప, ఇతర పంటల రైతులు నష్టపోయారని జిల్లా కలెక్టర్కు వివరించారు. అందువల్ల రబీ సీజన్లోనైనా కనీసం మార్చి నెల చివరి వరకు సాగునీరు అందిస్తే రైతులను ఆదుకున్నట్లు అవుతుందని కోరారు. ఖరీఫ్ సీజన్లో 40,000 ఎకరాల్లో వరి సాగు చేయాల్సి ఉన్నా కనీసం 5,000 ఎకరాల్లో కూడా సాగు జరగలేదని, రైతుల భూముల్లో మిరప, ఇతర పంటలు సాగు చేశారని, అందువల్ల వాటిని కాపాడుకోవడానికి మార్చి వరకు సాగునీరు ఇవ్వాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ కర్నూలు పార్లమెంటు పైన ఆల్రెడీగానే ఈ వర్షాలు ఎక్కువ వచ్చే సంవత్సరం దెబ్బతిన్న రైతాంగానికి కనీసం మాకు రబీకి ఖచ్చితంగా నీళ్లు ఉన్నాయి కాబట్టి డ్యాంలో ఇవ్వాలని చెప్పి కలెక్టర్ గారికి మనవి చేశాం. పైన కూడా మేము మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే లోకేష్ బాబు గారికి, అలాగే మా ఇరిగేషన్ మినిస్టరు నిమ్మల రామానాయుడు గారికి కూడా మేము చెప్పి రైతులకు నీళ్లు ఇప్పించే బాధ్యత మేము తీసుకున్నాం. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు 91.7% పూర్తయ్యాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. భోగాపురం విమానాశ్రయ నిర్మాణ పనులను మంగళవారం పరిశీలించిన ఆయన మీడియాతో మాట్లాడారు. డిసెంబర్ లేదా జనవరి నెలలో టెస్ట్ ఫ్లైట్ జరగనుందని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టును ఛాలెంజ్గా తీసుకుని కృత నిశ్చయంతో ముందుకు సాగుతున్నారని అన్నారు. ఉత్తరాంధ్రలో ఆర్థిక కార్యకలాపాలు, ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, నెల్లిమల్ల ఎమ్మెల్యే లోకం మాధవి, జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి, జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్, ఆర్టీఓ కీర్తి, ఏపీ రాష్ట్ర మార్క్ ఫైట్ చైర్మన్ కర్రోతు బంగారాజు, ఎయిర్పోర్ట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఒక కేంద్ర మంత్రిగా మా వైపు నుంచి కూడా ఏవియేషన్ నుంచి పలు సంస్థలు తీసుకొని రావడానికి, అలాగే కొన్ని ఎంఓయూలు కూడా ఏర్పాటు చేయడానికి ఆ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ని ఒక వేదికగా మేము కూడా ఉపయోగించుకుంటున్నాం. అలాగే దానితో పాటు ఆ రోజు ఇక్కడ ఇండస్ట్రీస్, ఏవియేషన్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ 500 acres ఏదైతే ఉందో దానికి కూడా స్పెషల్గా ఒక ప్రెజెంటేషన్ చేసి దేశ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో ఏవియేషన్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ కూడా ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రాంతానికి రావాలని ఆ రోజు ఒక స్పెషల్ సెషన్, ఒక స్పెషల్ ప్రెజెంటేషన్ కూడా అందులో సమకూర్చడం జరిగింది. దాని ద్వారా చాలామందికి ఎవరైతే ఇన్వెస్టర్స్ రాబోతున్నారో సమ్మిట్కి, వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి పొటెన్షియల్ చెప్పడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది. యూనివర్సిటీ ఒకటి ప్యారలల్గా ప్లాన్ చేస్తున్నాం. శ్రీకాకుళంలో అలాగే ఈ భోగాపురం ప్రాంతంలో స్కిల్లింగ్ సెంటర్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. ఈ ప్రాంతం వాళ్ళందరూ కూడా భూములు ఇచ్చారని అంటే రేపు భవిష్యత్తులో వాళ్ళు కూడా ఇక్కడ ఉద్యోగాలు చేసుకునే స్థాయిలో ఉండాలి. కాకపోతే ఏవియేషన్ వెరీ స్పెసిఫిక్ ఇండస్ట్రీ.
టెక్నికల్గా కొంత నాలెడ్జ్ పెంచుకోవాలి, స్కిల్లింగ్ పెంచుకోవాలి. కాబట్టి దానికి తగ్గట్టుగా స్కిల్లింగ్ కెపాసిటీ కూడా ఇక్కడ ఎన్హాన్స్ చేయడానికి ఆ సెంటర్స్ కూడా ఇక్కడ ఓపెన్ చేసి ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ. మనం ఇప్పుడు కూడా అనుకునే వాళ్ళం ఉద్యోగాల కోసం ఎక్కడో వలసలు వెళ్ళాలని, ఆ పరిస్థితిని మార్చాలి. అది మార్చడానికి ఇది. కర్నూలు జిల్లా పత్తికోట నియోజకవర్గం నుంచి మాక్ అసెంబ్లీ కార్యక్రమానికి వెల్దుర్తి గురుకుల పాఠశాల విద్యార్థిని గాయత్రి ఎంపిక కావడం పట్ల ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థి గాయత్రిని ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఈ శ్యామ్ కుమార్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైన చట్టసభలు ఎలా నడుస్తాయో భావితరాలకు తెలియజేయాలంటే మాక్ అసెంబ్లీలు వంటివి అవసరమన్నారు. సభా పద్ధతులు ఎలా నడుస్తాయో ప్రత్యక్షంగా చూపిస్తూ చిన్నప్పటి నుంచే ప్రజాస్వామ్య విలువలను విద్యార్థులకు నేర్పించాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాక్ అసెంబ్లీ కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. మారుతున్న కాలానికి టెక్నాలజీకి అనుకూలంగా విద్యార్థులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే మహోత్తర బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు. రాష్ట్ర భవిష్యత్, దేశ భవిష్యత్ విద్యార్థులపైనే ఆధారపడి ఉంటుందన్నారు. నేటి విద్యార్థులే రేపటి డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, రాజకీయ నాయకులు, గొప్ప గొప్ప బిజినెస్ మ్యాన్స్గా రూపుదిద్దుకుంటున్నారన్నారు. మాక్ అసెంబ్లీ లాంటి కార్యక్రమం విద్యార్థులను రేపటి నాయకులుగా తీర్చిదిద్దడానికి సహాయపడతాయి. ఈ రోజు విద్యార్థులే రేపటి తరానికి రాజకీయ నేతలుగా మారతారు. మాక్ అసెంబ్లీ సమావేశాలు ఎలా జరుగుతాయి, ప్రజల సమస్యలపై ఎలాంటి చర్చ జరుగుతుంది, దేశ ప్రజలకు అవసరమైన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు చట్టాల రూపకల్పన లాంటి పలు విషయాలపై విద్యార్థులకు అవగాహన కలిగిస్తాయి. ఇక్కడ ఉన్న విద్యార్థుల్లో రేపటి రోజున గొప్ప గొప్ప నాయకులుగా తయారవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపల్ లక్ష్మీ ప్రసూన, డాక్టర్ ఆర్ అరుణ, స్వర్ణకుమారి పాల్గొన్నారు. అది ఎట్లుంటుంది లాస్ట్ పక్కన ప్లేస్ ఉంటుంది. అప్పుడు మీకు మాట్లాడాలని అడుగుతారు. అప్పుడు మాట్లాడుతుంది మన కాన్స్టిట్యూన్సీలో మన పట్టుకుంటుంది. ఇవి ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ కీప్ వాచింగ్ 1TV న్యూస్.